రక్షించే చల్లని అమ్మ పోచమ్మ భద్రంగా చూసే అమ్మ బద్ది పోచమ్మ జయకరవో శుభకరమా జంగమ రూప వేములవాడనందు కాలిడిన ప్రదీప జయకరవో శుభకరమా జంగమ రూప వేములవాడనందు కాలిడిన ప్రదీప కోడె మొక్కుల దేవుడవో రాజన్న మా తోడు నీడవై ఉన్నావన్నా సుశోకాలు ఏటేటా శివరాత్రి ఉపవాసముండేము మొక్కులు ముడుపులతో నీ సన్నిధి చేరేము నీ దీవెన ఉంటే చాలు పావనమేలే దోవవై నావవై నడిపిస్తువులే కోడె మొక్కుల దేవుడవో రాజన్న మా తోడు నీడవై ఉన్నావన్నా చిల్లికవ్వా బుక్కెడు బువ్వా లేదవ్వా మా గుండెల నిండా నువ్వున్నావే బోయవ్వా కాలి సోకితే నువ్వే దిక్కు మాయవ్వా మాకు జరాలొస్తే. కేసీఆర్ వేములవాడ రాజన దర్శనానికి సంబంధించి మరింత సమాచారం మా కరీంనగర్ రిపోర్టర్ గోపాలకృష్ణ తెలుసుకుందాం. గోపాల్, చెప్పండి, దర్శనం పూర్తి చేసుకున్నారా కేసీఆర్కి? ఎప్పుడు తిరిగి బయలుదేరతారు? కాసేపటి క్రితమే సీఎం కేసీఆర్ వేములవాడ చేరుకున్నారు. కుటుంబ సమేతంగా రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు ఈటెల రాజేందర్, ఈ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా స్వామివారిని దర్శించుకున్నారు. మరి కొద్దిసేపట్లో అంటే స్వామివారికి అన్న పూజ జరుగుతుంది. అన్న పూజ అనంతరం ఆయన బయలుదేరే అవకాశాలు ఉన్నాయి. అయితే మీడియాతో కూడా మాట్లాడతారని అధికారులు చెప్తున్నారు. మీడియాతో సాయంత్రం 6 తర్వాత రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఉండడంతో ముందుగానే బయలుదేరతారనేటువంటి సమాచారం ఉంది. మరి కొద్దిసేపట్లో వేములవాడ నుంచి బయలుదేరే అవకాశాలు నేపథ్యం ఏం మాట్లాడతారని ఉంది? ఏమన్నా వేములవాడకు సంబంధించి ఆయన మాట్లాడొచ్చా? పృథ్వీ అయితే వేములవాడ గతసారి ఆయన వేములవాడ వచ్చినప్పుడు వేములవాడకు సంబంధించినటువంటి ప్లాన్ అంటే సంవత్సరానికి 100 కోట్లు రిలీజ్ చేస్తూ యాదగిరిగుట్ట తరహాలో వేములవాడ కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే దాని గురించి మాట్లాడతారనేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అంటే మీడియాతో మాట్లాడితే ఒకవేళ దాని గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అంటే వేములవాడ చుట్టూ ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ను పూర్తిగా మారుస్తూ వేములవాడ ఆలయ గోపురాన్ని కూడా కాస్త పెద్ద ఎత్తున చేసేందుకు ప్రణాళికలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ప్లాన్లు కూడా ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ ప్రజలకు చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ గోపాల్.